వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు అండ్ వ్యాక్సిన్స్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీకి ఎలా ఫామ్ అవుతుంది అన్నది మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి తెలిసిపోతుందండి. సో వ్యాక్సిన్స్ అనేవి మన బాడీలోకి ఒక వైరస్ ని ఇంజెక్ట్ చేసి ఆ వైరస్ ద్వారా మన యాంటీబాడీస్ అంటే ఒక ఫారెన్ బాడీ కనుక మన బాడీలో ఎంటర్ అయితే దానికి రివర్స్ లో దాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ వైరస్ ఫస్ట్ టైం అటాక్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మన సెల్స్ ఫస్ట్ దానికి రియాక్ట్ అయ్యి మనకి సైన్స్ సింటమ్స్ కనిపించి దాంతో ఫైట్ చేసే ప్రాసెస్ లో మన బాడీలోని సెల్స్ కొన్ని చచ్చిపోయి తర్వాత స్లోగా యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఒకసారి ఏదైనా పెథోజన్ తో ఇన్ఫెక్ట్ అయ్యామనుకోండి, సో అది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ ఫామ్ అయిన యాంటీబాడీస్ దాన్ని డైరెక్ట్ గా అటాక్ చేసేసి మళ్ళీ సింటమ్స్ లేకుండా మనకి వెంటనే రెస్పాన్స్ అనేది ఉంటుందండి. ఫస్ట్ టైం అటాక్ అయ్యే ఆ వైరస్ ని మనం కొన్ని ఫార్మ్స్ లో దాని యొక్క విరులెన్స్ అంటే వైరల్ ప్రాపర్టీని తగ్గించి వ్యాక్సిన్స్ రూపంలో ఒక పర్సన్ కి ఇస్తున్నాం. సో ఈ వ్యాక్సిన్స్ ఏంటి అని అంటే మనకి డిసీజ్ అయితే కాజ్ చేయదు, కానీ మనలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసేంత పాథోజన్ ప్రాపర్టీ ఉంటుంది దానికి. సో అది ఎంటర్ అవ్వగానే వ్యాక్సిన్ ఇవ్వగానే దానికి రెస్పాండ్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే మనకి డిసీజ్ కాజ్ చేసే సైన్స్ సింటమ్స్ ఏమి రావు, బట్ దానివల్ల రావాల్సిన మిగిలిన చేంజెస్ అన్ని జరుగుతాయి. సో నెక్స్ట్ టైం మనం డైరెక్ట్ గా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి సైన్స్ సింటమ్స్ లేకుండా డైరెక్ట్ గా ఈ యాంటీబాడీస్ యాక్ట్ చేసి ఆ వైరస్ ని ఎలిమినేట్ చేస్తాయి. సో ఈ రకంగా వ్యాక్సిన్స్ అయితే పనిచేస్తాయండి. సో వ్యాక్సిన్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయండి. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ లో వైరస్ ని చిక్ ఎంబ్రియోస్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. అలా ఇంజెక్ట్ చేసినప్పుడు అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. దానిలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని మల్టిప్లై అవుతూ ఉంటాయండి. సో స్లోగా మల్టిప్లై అయ్యే కొద్దీ దానిలో యొక్క విరులెన్స్ ప్రాపర్టీ తగ్గుతూ ఉంటుంది. ఈ వైరస్ ని తీసుకొని హ్యూమన్స్ లో ఇంప్లాంట్ చేసామనుకోండి, హ్యూమన్స్ కి ఇంజెక్ట్ చేసామనుకోండి, సో అప్పుడు దానికి మల్టిప్లై అయ్యే కెపాసిటీ అనేది ఉండదు, బట్ ఇది యాంటీజెన్ లాగా యాక్ట్ చేసి యాంటీబాడీస్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది. సో ఈ రకంగా ఈ వ్యాక్సిన్స్ మనకి యూస్ఫుల్ అవుతాయండి. లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్, కిల్డ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్. సో ఇందులో ఏంటి అంటే హీట్ ని కానీ కెమికల్స్ ని కానీ యూజ్ చేసి ఆ వైరస్ యొక్క విరులెన్స్ ప్రాపర్టీని తగ్గిస్తుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే ఇమ్యూనిటీని అయితే ప్రొడ్యూస్ చేయగలదు, కానీ బట్ అది వైరస్ ఇన్ఫెక్షన్ అయితే కాజ్ చేయదు. ఇది షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ లో పనిచేస్తుందండి. సో ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ కి బూస్టర్ డోసెస్ అనేది అవసరం. సో ఎవ్రీ 5 years కి ఒకసారి రిపీట్ చేసే డోసెస్ ఏవేవైతే ఉన్నాయో ఇట్ స్టెరిలైజ్డ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని అంటాం. టాక్సైడ్స్, సో బ్యాక్టీరియా రిలీజ్ చేసే టాక్సిన్స్ కి యాంటీజెనిక్ ప్రాపర్టీ ఉంటాయండి. కొన్నిటికి బ్యాక్టీరియా ఇట్ సెల్ఫ్ మనకి ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయదు. అవి రిలీజ్ చేసే టాక్సిన్సే మనకి మెయిన్ గా యాక్ట్ చేస్తూ ఉంటాయండి, మనకి మెయిన్ ఫ్యాక్టర్ గా ప్లే చేస్తూ ఉంటాయి. సో వాటి నుంచి తయారు చేసే వ్యాక్సిన్స్ ని మనం టాక్సైడ్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ కి చూస్తే మనం టిటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్ చేస్తాం. సో ఇది ఏంటి అని అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ హీట్ ఆర్ కెమికల్ స్టెరిలైజ్డ్ అంటే ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. సో ఎవ్రీ 5 years కి ఒకసారి టీటీ వ్యాక్సిన్ అనేది ఇవ్వమని చెప్తాం. అండ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, సో మనకి డిఎన్ఏ ఎలానో అలాగే వైరస్లకు కూడా ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉంటాయండి. ఆర్ఎన్ఏని తీసుకొని మనం వ్యాక్సిన్ తయారు చేసామనుకోండి, వాటిని ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అని అంటాము. మనకి కోవిడ్ టైంలో వచ్చిన వ్యాక్సిన్ అంటే కరోనాకి వచ్చిన వ్యాక్సిన్ ఇది ఎంఆర్ఎన్ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అండి. ఇది కూడా దాని ఎంఆర్ఐని తీసుకొని మనకి ప్రాసెసింగ్ చేసి దాన్ని యాంటీజెన్ లాగా ఇంట్రడ్యూస్ చేసి మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్ యూనిట్ ఆర్ కాంజుగేట్ వ్యాక్సిన్. వైరస్ యొక్క స్ట్రక్చర్ లో ఉండే ఒక ప్రోటీన్ ని తీసుకొని ఒక స్ట్రక్చర్ ని తీసుకొని దాని యాంటీజెన్ లాగా మనం బాడీలో ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, దానికి రిలేటెడ్ యాంటీబాడీ ప్రొడ్యూస్ అయితే కనుక దాన్ని సబ్ యూనిట్ ఆర్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ అని అంటాం. మనకి న్యూమోకోకల్ హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా సబ్ యూనిట్ ఆర్ కాంజుగేట్ వ్యాక్సిన్స్ అండి. ఇంకొకటి వెక్టర్ వ్యాక్సిన్స్. వెక్టర్ వ్యాక్సిన్స్ ఏంటి అంటే దేనికైతే యాంటీబాడీ ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ వైరస్ యొక్క ఆర్ఎన్ఏ కానీ జెనెటిక్ మెటీరియల్ కానీ తీసుకొని ఇంకొక వైరస్ లోకి ఇంజెక్ట్ చేసి ఆ వైరస్ ని మన బాడీలోకి వ్యాక్సిన్ లాగా ఇచ్చామనుకోండి, ఇంట్రడ్యూస్ చేసిన వైరస్ ప్లస్ దాంతో పాటు దాని లోపల ఉన్న ఆర్ఎన్ఏ ఈ రెండింటికి కూడా మనకి యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతాయండి. సో దాని ద్వారా మనకి ఇమ్యునైజేషన్ అనేది వస్తుంది.